కూడా ఒక ఓటు బ్యాంక్ ఉందని. ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓట్లు ఉంటే 1,20,25,000 ఓట్ల వరకు ముస్లిమ్స్ ఉన్నారు. మరి మిగతా వాళ్ళు ఒక 10-15 వేలు క్రిస్టియన్స్ ఉంటారేమో, మిగతా హిందూ ఓటు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, పోలరైజేషన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏం సూట్ అవుతుందంటే, ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారో అక్కడ భారతీయ జనతా పార్టీ రివర్స్ పోలరైజేషన్తో గెలుస్తుంది హిందూ ఓటు బ్యాంక్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొరాదాబాద్ కాన్స్టిట్యున్సీ ఉత్తరప్రదేశ్లో, రాంపూర్ కాన్స్టిట్యున్సీ, ఈ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ నియోజకవర్గాలు. సిమిలారిటీ ఏంటంటే ఈ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా ఉత్తరప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేసి గెలిచారు. ఎవరు చెప్పండి? మొరాదాబాద్లో 2009లో మహమ్మద్ అజారుద్దీన్ ఇక్కడి నుంచి వెళ్ళి, ముస్లిం పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉందని, 50% పైగా ముస్లిం పాపులేషన్, ఇక్కడి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. రాంపూర్లో జయప్రద సమాజ్వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్ కు అత్యంత సన్నిహితురాలుగా ఉండే, అది కూడా దాదాపు 50 కంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ గెలిస్తే ఉత్తరప్రదేశ్లో పక్కపక్క నియోజకవర్గాలు 2, మొరాదాబాద్, రాంపూర్, జస్ట్ 30-40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి. ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు 2014లో 19లో చూస్తే ఆ 2 నియోజకవర్గాలు కూడా అంత ముస్లిం పాపులేషన్ 50% పైగా ముస్లిం పాపులేషన్ ఉండి కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది, 24లో గెలవలేకపోయింది. 2 అంటే 50% కంటే ఎక్కువ ముస్లింస్ ఉన్న చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అక్కడ ముస్లిం ఓట్ స్ప్లిట్ అయింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ మధ్య స్ప్లిట్ అయింది 2014లో కానీ దానిలో కానీ. కానీ హిందూ ఓటు స్ప్లిట్ కాలేదన్నట్టు, డైరెక్ట్ ఓటు బీజేపీ, మొత్తం బీజేపీకి అవుట్ రైట్ గా పడ్డట్టుగా. 50% కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న చోట, ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా సేమ్ 50 నుంచి 50% వరకు ముస్లిం ఓటింగ్ ఉంటుంది, 50%. కానీ అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఆయన తండ్రి ఉన్నప్పుడు వేరే, అప్పుడు డీలిమిటేషన్ కాలేదు, దానిలో ఇంకొంచెం హిందూ పాపులేషన్ ఎక్కువ ఉండేది. కానీ ఎప్పుడు 3-3.5-4 లక్షల మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తారు. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో మొరాదాబాద్, రాంపూర్లోనేమో అంతకుముందు గెలిచిన వాళ్ళు కూడా, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు కూడా అదే అజారుద్దీన్ ఓడిపోయారు, అదే జయప్రద ఓడిపోయారు మళ్ళీ. సరే 2014లో జయప్రద నియోజకవర్గం మార్చారు, మధురా నుంచి పోటీ చేశారనుకోండి, అది వేరే విషయం. బట్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది, రాంపూర్ కానీ మొరాదాబాద్ కానీ. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే 50% కంటే ఎక్కువ ఉన్న చోట కూడా గెలవచ్చు, ముస్లిమ్స్ 50% కంటే ఎక్కువ ఉన్న చోట కూడా గెలవచ్చని బీజేపీ దాన్ని ప్రూవ్ చేసింది. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్, కానీ ఈసారి మీరు చూడండి రాంపూర్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, దాదాపు ఎంత 87,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది ఈసారి రాంపూర్లో. ఎట్లా పాసిబుల్ అయింది? కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అలయన్స్ పోయినాయి, ముస్లిం ఓట్ స్ప్లిట్ కాలేదు. అక్కడ ఉంది ఎవరు? బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. సో 40.7% ఓట్లు పోలైనాయి భారతీయ జనతా పార్టీకి, 40.7% పోలైనా సరే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. దానికి కారణం ఏంటంటే అవుట్ రైట్ గా ముస్లిం ఓట్స్ కొంత పడ్డాయి, యాదవ్ ఓట్స్ కాల్సి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ 2 అలయన్స్ పెట్టుకోవడం వల్ల అది జరిగింది. సో ఇట్లా కాన్స్టిట్యున్సీస్ చాలా, ఉత్తరప్రదేశ్ అయినా లేకపోతే ఉత్తరప్రదేశ్ సిచ్యువేషన్, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత పోలరైజేషన్ కానీ, సేమ్ మొరాదాబాద్ కూడా 41% బీజేపీకి ఓటు వచ్చింది, కానీ కాంగ్రెస్, సమాజ్వాదీ పోటీ పెట్టుకోవడం వల్ల అక్కడ ఏం జరిగిందంటే ఎస్పీకి 49.67 వచ్చి మొరాదాబాద్ కూడా గెలిచింది. సో ఈసారి 36-37 సీట్లు వచ్చాయి సమాజ్వాదీ పార్టీకి అక్కడ. దానికి కారణం ఏంటంటే ముస్లిం ఓటు ఈసారి స్ప్లిట్ కాలేదు. రెండోది ఏంటంటే ఈ ముస్లిం మెజారిటీ ఉన్న చోట మోస్ట్లీ రాంపూర్లో హిందూ క్యాండిడేట్ కూడా సమాజ్వాదీ పెట్టింది. ఇక్కడేమో రాంపూర్లో మహబూబ్ బుల్లాన్ పెట్టారు, అదేవిధంగా మొరాదాబాద్లో రుచి వీరాన్ పెట్టారు.
హిందూ క్యాండిడేట్. సో అక్కడ ముస్లిం యాదవ్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. సేమ్ ఇక్కడ నేను ఏంటంటే